ఇదేమి వింతండి. హలో ఫ్రెండ్స్, ఛావా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా వెనుక మోదీ గారు కంటతడి పెట్టారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోదీ గారు అందరూ కలిసి ఈ సినిమాని ఎలా ఎలక్షన్స్కి వాళ్ళ రాజకీయ పార్టీలకు అనుకూలంగా వాడుకుంటున్నారు. కానీ అదే సమయంలో హిందువులకు చేయవలసిన రక్షణ కల్పించకుండా మోసం చేస్తున్నారు. నేను చెప్తాను. ఛావా సినిమా అదరగొట్టేసింది, నిజమే. హిందువులు చలించిపోయారు, నిజమే. హిందువులు ఎమోషనల్గా కంట తడిపెట్టారు, నిజమే. మన ప్రధానమంత్రి కూడా చలించిపోయి కంట తడిపెట్టారు సినిమా చూసిన తర్వాత, ఇది నిజమే. రక్తం మరిగిపోయే నిజాలు, నిజమే. నరేంద్రుడిని ఫిదా చేసిన విక్కీ కౌశ్, అది ఉంది. కానీ ఇప్పుడు కొంచెం నిజాలు మాట్లాడుకుందాం. అసలు మనం చలించిపోయింది ఆ సినిమాలో ఎక్కడ? క్లైమాక్స్లో ఏం జరిగింది? ఔరంగజేబు వచ్చి మన ఛత్రపతి సంభాజీని ఎంత బలవంతం చేసినా మతం మారలేదు. మతం మారమని చెప్తే అడగడు. మతాన్ని, ఇస్లాంని తిరస్కరించి చిత్రహింసలకు గురయ్యాడు. తనను తాను కాపాడుకోవాలంటే ఇస్లాంకి సరెండర్ అయి ఉంటే బతికిపోయి ఉండేవాడు, కానీ అలా చేయలేదు. కానీ ఇప్పుడు ఈరోజు ఛత్రపతి అంటే ఔరంగజేబు పరిపాలించిన ఢిల్లీ నుంచి ఇప్పుడు ఈరోజు పరిపాలించేది మన మోదీ గారు. ఇది ప్రజాస్వామ్యం. చట్టాలు తెచ్చి అదే సమస్య ఇప్పటికీ ఉంది. బలవంతపు మత మార్పిడి ఇప్పటికీ ఉంది. కేవలం 2 ఏళ్ల క్రితం అండి, 2022లో ఒక టైలర్ రాజస్థాన్లో కన్నయ్యలాల్ని గొంతు కోసి చంపారు. అదే క్రూరత్వం. ఇంత జరిగినా కూడా ఇంకా కామ్గానే ఉన్నారు మన మోదీ గారు, మన బీజేపీ ప్రభుత్వం. ఒక కేంద్ర చట్టం తేయగలిగారా? మత నిరోధక కేంద్ర చట్టాన్ని తెచ్చి వీటిని అదుపులోకి తెచ్చే ప్రయత్నమైనా చేయలేదు. కనీసం అటెంప్ట్ కూడా చేయలేదు. కాశ్మీర్ ఫైల్స్ రిలీజ్ అయింది, ఎన్నికలకు వాడుకున్నారు. తర్వాత కేరళ స్టోరీ రిలీజ్ అయింది, ఎన్నికలకు వాడుకున్నారు. ఈ సమస్య, ఈ మత మార్పిడి సమస్య, ఈ భూతం ఈ రోజు వరకు అమలులో ఉంది. మన దేశంలో ప్రజాస్వామ్యంలో మనం ఏమి చేయలేకపోతున్నాం. మోదీ గారు ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు? ఈ ప్రశ్న మనం అడగాల్సింది. ఊరికే కంట తడి పెట్టగానే మనం ఎమోషనల్ అయిపోయి ఓట్లు వేయకూడదు. అంటే ఇప్పుడు మోదీ గారిని ఓడించే ఉద్దేశం ఎవరికీ లేదు, ఓడించే సమస్య రాదు. ఇక మోదీ గారు, బీజేపీ తప్ప మన హిందువులకు వేరే గత్యంతరం లేదు. అంత మాత్రం చేతన మీరు చెప్పినప్పుడు అంటే ఎలక్షన్ రాగానే రెండు ఇష్యూస్ బయటికి తీస్తారండి. ఒకటి యూసీసీ, రెండవది పిఓకే. 2 డిస్కషన్లో వచ్చేస్తుంది రాజకీయ రంగంలో. ఎలక్షన్లో గెలిచేంత వరకు, ఓట్లు తీసుకునేంత వరకు బాగానే చేస్తారు, తర్వాత అంతా మర్చిపోతారు. కంట తడిపెడుతూ భావోద్వేగాలతో హిందువులను మోసం చేయలేరు. ఇంకా ఏమాత్రం మీరు చేయలేరు.